'క్యారీవాన్'లో తెగించేసిన జానీ మాస్టర్. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఆయన తమిళ్ మూవీ 'తిరు'కి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అలాగే తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తూ దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలకి ఆయన ఎక్కువగా పనిచేస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్‌గా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు మీడియా సర్కిల్‌లో వినిపిస్తుంది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఔట్‌డోర్ షూటింగ్స్ కోసం జానీ మాస్టర్‌తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై వెళ్లే సమయంలో లైంగికంగా వేధించినట్లు మహిళ ఫిర్యాదు చేసిందంట. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టినట్లు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళ ముంబైలో ఉంటున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించాడని తను ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుని ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్‌పై 376తో పాటు మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2017లో కూడా జానీ మాస్టర్‌పై ఓ కేసు నమోదు అయిందట. 2017లో కూడా జానీ మాస్టర్‌పై ఒక కేసు నమోదైందంట. ఈ కేసులో అతనికి 6 నెలలు జైలు శిక్ష కూడా పడిందనే మాట వినిపిస్తుంది.